దిస్ ఈస్ ఎన్ఆర్ఎన్ ఫౌండర్. నేను మీ ఎరవకుల నాగార్జున. తెలంగాణలో వాడి వేడి చర్చ. ఇది సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ రాష్ట్రాల వారీగా చేసుకోవాలి అని ఒక ప్రకటన ఇచ్చినప్పటి నుంచి తెలంగాణలో మాల మాదిగల మధ్య ఈ ఎస్సీ వర్గీకరణ యుద్ధం తారస్థాయికి చేరి వ్యక్తిగత దేశ దూషణలకు జరిగే పరిస్థితి ఏర్పడ్డది. మరి బీసీలేమో రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మరి ఎస్సీలేమో వర్గీకరణ పోరాటం కోసం ఆరాట పడుతున్నారు. మరి మేధావి వర్గమేమో సామాజిక బహుజన తెలంగాణ రాజకీయంగా ఎదగాలని తత్వంలో నిమగ్నమై ఉన్నారు. కనుక మరి ఈ తెలంగాణ అస్తిత్వంలో ఎవరు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరి రాణించగలుగుతారు, కులాల వారిగా విడిపోగలుగుతారు, మరి తెలంగాణలో ఎవరికి ఈ అవకాశాలు రాజకీయంగా ఉపయోగించుకోవడానికి లబ్ధి చేకూరుతాయి అని మేధావి వర్గం చాలా అనార్గళంగా మరి విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణ మరి రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవడం, రాజ్యాధికారం సాధించుకోవడం, ఐక్యంగా మరి తమ ఓట్లు తమకే వేసుకోవడం ఏదైతే జరుగుతుందో మరి రాబోయే కాలంలో వీళ్ళు అస్తిత్వం కోల్పోకుండా ఉండి సమాజంలో మనుగడలోకి రాగలుగుతారు. అందుకే అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఏ జాతులైతే సమాజంలో రాజకీయంగా నిలదొక్కుకోలేవో అవి అంతరించిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని మరి అంబేద్కర్ ఆ రోజునే చెప్పాడు. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి కోసం పోరాటం చేసే, ఆరాటపడే నాయకులు లేరు. ఎందుకంటే ఈ ఎస్సీ రిజర్వేషన్ ఒకవేళ చేయాలి అనుకుంటే క్రిమి లేయర్ అనేది పాటిస్తే మరి బాగుంటుంది. ఇటు మాలలకు కానీ, అటు మాదిగలకు కానీ, ఇంకా ఉపకులాలు 59 కులాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని నా యొక్క వ్యక్తిగత విశ్లేషణ.